వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాలను కట్టుకున్నట్లు ఆత్మలోకంలో ఉన్నటువంటి మాటలను మా మధ్యలో వెల్లడి చేసి మేము వినున్నట్లు కృప చూపండి. వినగల మనసు, గ్రహింపగల మనసు దయచేయండి అయ్యా ప్రభువా. గొప్ప దేవుడు అయ్యా మీకే వందనాలు. విన్న మాటలను మా హృదయ అంతరంగంలో రాయబడినట్లు ఆత్మస్వరూపిగా రాయబడినట్లు సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చదవండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. మనము ఆశీర్వదించబడాలి అంటే, దేవుని చేత మనము ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, దేవుని చేత మనము ఉన్నతంగా మనం ఎదగాలి అంటే, దేవుని చేత మనము అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, అనేకులకు మన ప్రత్యక్షత క్రైస్తవ్యము, మన ప్రత్యక్షత అనేకులకు కనపరుచుకోవాలి అంటే దేవుడే మనలను అటు రీతిగా సరిచేయబడాలి. దేవుని చేతని మనము సరిచేయబడాలి. మనము నేను ఇది చేస్తాను, అది చేయగలుగుతాను, ఇది చేయగలుగుతాను, నా చేత పని అయింది, నా చేత నేను కష్టపడతాను, నా బలంతో నేను కష్టపడతాను అంటే అది అసాధ్యము. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తేనే తప్ప ఏది కూడా మనకు అనుగ్రహం పొందుకోలేము. అనేకులను మనం ఏది పొందుకోలేము. మనం నిజ జీవితంలో మనము బ్రతుకుటకు, ఆహారము తినుటకు, మనము శక్తి గలవారు అగుటకు దేవుని కృప ద్వారానే అది మనకు అనుగ్రహింపబడుతుంది. కానీ దేని ద్వారా మనకు అనుగ్రహింపబడదు. నా శక్తి, నా బలము అని మనం అనుకుంటాం, కానీ అది నా శక్తి, మన శక్తి కాదు, మన బలము కాదు. మనము ఒక ఆహారము ప్లేట్లో నుండి ఒక ముద్ద మనం తినాలన్నా అది దేవుని కృప. నీ శక్తి కాదు, నా శక్తి కాదు, అది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి కృప ద్వారానే అది మనము నోట్లో ఆహారం పెట్టుకోగలుగుతున్నాం. కానీ ఎంతవరకు మన శక్తి కాదు, మన బలము కాదు. హల్లెలూయా. కాబట్టి ఏది కూడా కలిగి ఉన్నది ఏది దేవుడు లేకుండా కలగలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలు కలిగినాను, కుమారులు కలిగిన, కుమార్తెలు కలిగినాను, డబ్బులు కలిగినాను, బంగారం కలిగినాను, భూములు కలిగినాను, ఎంత వాహనాలు కలిగినాను, ఎంత పెద్ద పెద్దవి కలిగినాను, అది దేవుడు లేకుండా కలగలేదు. అదే దేవుని బిడ్డలకు అంటున్నారు. కానీ మరి అన్ని జనులు కూడా అన్ని ఉన్నాయి కదా అని అంటున్నారేమో. కానీ వాళ్ళు ఇంకా ఎరగనొల్లని వారుగా ఉన్నారు. వారి మనోనేత్రాలు తెరవబడలేదు కాబట్టి వారు ఇంకా ఎరగలేదు, తెలియపరచబడలేదు వారికి. కాబట్టి తెలియపరచబడినటువంటి మనము దేవుని స్తుతించు, మనం కలిగిన దాని మీద దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి వారికి మనోనేత్రాలు తెరవబడలేదు, వారికి తెలియపరచబడలేదు. అలాంటి ఆత్మ సంబంధమైన జ్ఞానం వారికి తెలియపరచబడలేదు. కాబట్టి వారికి అది ఇంకా వారు ఎరగకుండానే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు మనం ఆశీర్వాదాలు, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము. మనకి అడ్డుగా ఏమున్నా కానీ మనము తొలగించుకోవాలి. మనము తొలగించుకోవడానికి మనకు దేవుడు స్వతంత్రం ఇచ్చిండు. తొలగించుకోవడానికి స్వతంత్రం ఇచ్చిండు. మనం దేవునికి అసహ్యమైనటువంటి మాటలైతేమి, అసహ్యమైనటువంటి కోపం అయితేమి, క్రోధం అయితేమి, సమస్తమును మనము తొలగించుకోవాలి. పదే పదే మనం దానిని మనము మునిపించుకున్నప్పుడు అది మనము అసహ్యులుగా, దేవుడికి అసహ్యులుగా మనం మార్చబడతాము. దేవుడికి విరోధస్తులుగా మనం మార్చబడము. దేవుడికి విరోధముగా మనం ఉండగలుగుతాము. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవునికి విరోధంగా ఉండి మీరు ఏమి చేయలేరు. దేవుడు లేకుండా మీరు ఏమి చేయలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం ఉండకోవాలి. దేవుని యొద్ద నుండి వచ్చి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన బిడ్డలను
బీదవారుగా ఉంచాలని దేవుడు అనుకుంటాడా? అనుకోడు. నా బిడ్డలు ఐశ్వర్యవంతులుగా ఉండాలి, నా బిడ్డలు గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడికి ఎప్పుడైతే సమీపస్తులుగా మనం ఉంటామో దేవుడి దగ్గర ఉన్నదంతా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు బీదవాడు కాడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన సమస్తం ఆయనదే, కలిగి ఉన్నది ఏది సమస్త సృష్టిలో యావత్తు కూడా ఆయనదే, డబ్బు ఆయనదే, మనుషులు అయిన వారే, ప్రతిదీ కూడా దేవుడే. కాబట్టి ఏ విధంగానైనాను మిమ్మల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండకోరినప్పుడు ఆరోగ్య విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, డబ్బు విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి, భూముల విషయంలో అన్నిట్లను మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు హల్లెలూయా. ఇంకా చదవండి. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దయ మనలో దయ గుణం అనేది మనకు ఉండాలి. దయతో మనం అలంకరించబడి ఉండాలి, దయతో మనం కప్పబడి ఉండాలి, దయ కింద మనం ఉండాలి. దయ పైన ఉండాలా, ఆ దయ కింద, దయ అనే గుడారము కింద మనం ఉండాలి. అప్పుడు ఆ గుడారం యొక్క వెచ్చదనాన్ని, గుడారం యొక్క చల్లదనాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు మనకు గుడారమై ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి దయ దేవుడి యొద్ద నుండి రావాలి. మనకు మనుషుల యొద్ద నుండి మనం దయను దొరకదు. ఎవరైనా దయ చూపుతారా? ఎవరు దయ చూపరు. దేవుడు ఒక్కడే దయ చూపువాడు. కాబట్టి కేడేము చేత ఆయన మన మీద దయ ఉంచి ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. కేడేముతో కప్పినట్లు. కేడేము అంటే కేడేము అంటే మనము అపవాది వేయించున్నటువంటి బాణములను కేడేముతో మనం అడ్డుపడతాం. కేడేము అనే ఆయుధంతో దేవుడు అపవాది వేసే బాణాలను దేవుడు అడ్డుపడతాడు కేడేము. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి స్వచ్ఛమైనటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు అది మనం ఏది కూడా దుష్టుడు మన మీదకి అటాక్ చేసే ఏది కూడా మనము అనుభవించలేము, మనము దాని చేత మనం పడలేము, దాని చేత మనం చిక్కబడలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, కేడేముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పేదవు. కాబట్టి దయ కింద మనం ఉండాలి. దేవుని యొద్ద నుండి వచ్చి దయ కింద మనం ఉన్నప్పుడు ఆ యొక్క చల్లదనం మనం పొందుకోగలుగుతాము. ఇంకా చదవండి. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లాసించురు. దేవుణ్ణి ప్రేమించువారు దేవుని యొద్ద ఉల్లాసిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి రావడానికి ఆశపడుతూ ఉంటారు. దేవుణ్ణి అనుభవించాలి. ఈ లోకంలో ఎవరు కూడా సహాయం చేయరు. నీ కష్టాజీతమే నువ్వు తింటావు, ఎవరు కూడా నీకు సహాయం చేయరు. దేవుని యొద్ద నుండి వచ్చిన సహాయం మనకు కావాలి. నువ్వు కష్టం చేసినప్పుడు నువ్వు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి, దేవునితో మనం కష్టం చేయాలి. లేకపోతే అది మనం పొందుకోలేము. మనము ఎంత కష్టపడ్డానో అది మనము దేవుని యొద్ద నుండి వచ్చిందని మనం పొందుకోలేము. మనము భూమిలో గింజలు నాటుతాం, గింజలు వేస్తాం, భూమిలో వేస్తాం గింజలు, కానీ దాన్ని ఒలిపించేవారు దేవుడే. దేవుడి వల్ల వాటంతట అవే మొలుస్తాయా? మొలవు. దేవుడే మొలిపియాలి. దేవుడి మీద ఆధారం చేసుకోవాలి, అప్పుడు దేవుడు మొలిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాటిని మనం అనుభవించి మనం ఉల్లాసంతో దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. మనం ఎప్పటికీ ఆనందంతో ఉల్లాసంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి. ఏదైనా పోగొట్టుకునే వారిగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రభునందు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఎప్పుడు మనం ఆనందించే వారిగా ఉండాలి. మన మీదికి వచ్చి దుష్టుడు
బాణాలను కూడా మనం దేవుడిని కలిగి మనం ఉన్నప్పుడు వాటిని మనం ఎదిరించగలుగుతాం. మనం దేవుడిని కలిగి లేకపోతే మనము అనుభవించక తప్పదు. కాబట్టి దుష్టుడు మనలను ఎంతగానో మనల్ని శోధించినప్పటికీ దేవుడు మనల్ని ఇటు రీతిగా సజీవుడి లెక్కలో ఆయన సన్నిధిలో మనం ఉన్నాము అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృప దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో మనము దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే మనం నీతిమంతులుగా ఉండాలి. దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే ఆయన ఆశ్రయ దుర్గము, ఆయన ఆశ్రయం కింద మనం ఉండాలి. మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే ఆయన బలిష్టమైన శైలి కింద మనం దీన మనసుకులై మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉల్లాసించాలి దేవుని సన్నిధిలో, మనం సంతోషించాలి దేవుని సన్నిధిలో, మనం ఎప్పటికీ నిరంతరము దేవునిలో మనం ఆనందించాలి. హల్లెలూయా. కాబట్టి మరొక వాక్యంలో మనం ధ్యానం చేసుకుని దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుని హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. హల్లెలూయా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. దేవుడు మాట సెలవిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం అవిశ్వాసులతో సాంగత్యము చేసుకోకూడదు, సావాసం ఉండకూడదు. వారితో మనము ఎక్కువగా సావాసం ఉండకూడదు. ఒక నీతిమంతుడు ఒక తాగుబోతుతో సావాసం చేస్తే తాగుబోతు నీతిమంతుడు అవుతాడా? నీతిమంతుడు తాగుబోతు అవుతాడు. ఈ లోకంలో చెడు అనేది బలంగా పనిచేస్తాను. చెడు అనేది ఎలా పనిచేస్తుంది? బలంగా పనిచేస్తుంది. నీతి, మంచి క్రియలు అయితేమి, నీతి అయితేమి, ఆ సత్ప్రవర్తన అయితేమి తక్కువగా పనిచేస్తుంది. ఈ లోకంలో నీతిమంతులు ఎక్కువ ఉన్నారా, దుర్నీతి పరులు ఎక్కువ ఉన్నారా అంటే ఎవరు చెప్తారు? దుర్నీతి పరులే ఎక్కువ. మెజారిటీ ఎక్కువ ఏది ఉంటుందో అదే గెలుస్తుంది, అంతేనా కదా? కాబట్టి పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా మన ఆత్మీయ జీవితంను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మనకు పరలోక రాజ్యం అనేది దొరకదు. హల్లెలూయా. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అవిశ్వాసులతో మనము జోడు అంటే ఏంటంటే ముచ్చటి పెట్టడాన్ని జోడుగా అంటే ఏమిటంటే మనం ఎక్కువగా వారితో సావాసం చేయకూడదు. మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు,
కానీ మన వ్యక్తిగత విషయాలైతేమి, మన కుటుంబ విషయాలైతేమి, మన సొంత కుటుంబ విషయాలైతేమి వారికి మనం పంచుకోకూడదు. హల్లెలూయా. మన వ్యక్తిగత విషయాలైన కుటుంబ విషయాలను మనం ఎవరితో పంచుకోవాలంటే దేవునితో పంచుకోవాలి. అప్పుడే నువ్వు క్షేమంగా ఉండగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు. లేకపోతే నీ ప్రభావం వారిలోకి పోద్దు, వారి ప్రభావం నీలోకి వస్తుందో అక్కడ తేలిపోతాడు దేవుని బిడ్డ, అక్కడ తేలిపోతాడు. కాబట్టి ఎంత మేరకు అవిశ్వాసులతో ఉండాలో అంత మేరకే మనం ఉండాలి. ఆ తర్వాత మన అనుకున్న దాని మీదనే మనము మనసు ఉంచాలి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మీరు నీతి పరులైతే వారి దుర్నీతితో ఉన్న వారితో ఏమి సాంగత్యము? కాబట్టి అట్టిని మన నుండి మనం దూరపరచుకోవాలి. దూరపరచుకోకపోతే మనము కట్టె సెద ఏ విధంగా అయితే సెదబెట్టినప్పుడు కట్టె ఏ విధంగా అయితే పాడైపోతుందో అటు రీతిగానే లోకమైనటువంటిది మనలోకి వచ్చినప్పుడు, లోకక్రియలు అయితే మనలోకి వచ్చినప్పుడు మనం కూడా కట్టెలాగానే పాడైపోతాం. హల్లెలూయా. అట్టి రీతిగా మనం ఉండకుండా, అది మనలోకి రాకుండా మనం చూసుకోవాలి. కాబట్టి బురద నీళ్ళు తేటపరచబడడం కోసం నీతిని వారిలోకి పంపించాలి, కానీ మనము దుర్నీతిని మనలోకి రాణించుకోకూడదు. వారితో మనం సావాసం చేయకూడదు. దేవుని బిడ్డలతోనే మనం సావాసం చేసుకోవాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలను ఎవరు ఓర్వరు, ఎవరు కూడా ఓర్వరు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి దేవుడు జీవకిరీటం ఇస్తానంటున్నాడు. కాబట్టి నమ్మకంగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. నమ్మకముగా ఉండి దేవుని యొక్క ఉన్నత పిలుపుకు తగినట్టుగా జీవించి దేవుని యొక్క రాజ్యంలోకి మనం చేర్చబడదాం. హల్లెలూయా.